ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే వన్ పాట్ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. అది కుస్కా రైస్ అండి. దీనికి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కావాలి. నేను ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. టొమాటోస్ అయితే ఒక 6 తీసుకున్నానండి. చిల్లీస్ ఒక 4. ఇవి కొత్తిమీర, పుదీనా అయితే ఒక హ్యాండ్ఫుల్గా తీసేసుకున్నాను. అవి కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేసి ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాం కదా టొమాటోస్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు వేసినా ఫ్రెష్గానే అప్పటికప్పుడు దంచి వేసుకుంటాను. మామూలుగా బయట ఉన్నదైతే ఎప్పుడు యూస్ చేయను అనమాట. అప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది వేసేసాను కొంచెం. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసి మనం కలుపుకోవాలి. ఇది ఈజీగా అయిపోతుందండి, హోటల్ స్టైల్లో లాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్సెస్కైనా బాగుంటుంది, లేదా మనం లంచ్ తినేటప్పుడు ఇంట్లో ఎవరన్నా వచ్చిన గెస్ట్లు, రెసిపీ తొందరగా అయిపోతుంది, వాళ్ళకు కూడా టేస్ట్ బాగా నచ్చుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని పసుపు వేసేసుకుంటున్నాను. ఇది కలిపేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం దగ్గరగా ఉడకాలన్నమాట. టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయితే టేస్ట్ బాగా ఎక్కువ వస్తుంది. దాంట్లో కారము, అలానే కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను. మీ దగ్గర ధనియాల పొడి అలాంటివి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అదేం లేవు కాబట్టేసి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేసేసాను. వేసేసి ఇది కలిపేసుకుంటున్నాను అనమాట. తర్వాత నా దగ్గర కస్తూరి మేతి ఉంది. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి బాగుంటుంది. తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. నేను కట్ చేసి వేయలేదండి, మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత పెరుగు వేయాలండి. దీంట్లో నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా కలిపేసేసి కొంచెం ఇది ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నేను రైస్ అనేది ఒక ½ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్నటువంటి ఈ రైస్ అనేది దీంట్లో వేస్తున్నాను. దీనికి రైస్ నేను ఒక 1.5 కప్ రైస్ మాత్రమే తీసుకున్నాను. మేము 4 ఉంటాం కాబట్టి 1.5 కప్ రైస్ తీసేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి నీట్గా కలిపేసుకోవాలండి. ఈ రైస్ మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకొని చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని వదిలేయాలి. దీంట్లోకి కాంబినేషన్స్ ఏంటంటే నేనైతే రైతా చేసేసాను, అది కూడా పోస్ట్ చేస్తాను. రైతా చేశాను. అలానే మీకు కావాలంటే ఇంకేమైనా కర్రీస్ అవి చేసేసుకోవచ్చు. రైతాతో అయితే బాగుంటుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మన కుస్కా రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.